ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడతామా? దేశం కోసం స్థాపించింది నేషనల్ హెరాల్డ్ పత్రిక. దేశవ్యాప్త కులగణన అంటే భయపడుతున్న మోడీ, దానిని అడ్డుకునేందుకే తప్పుడు కేసులు. డిప్యూటీ సీఎం భట్టి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసులు. శ్రీధర్ బాబు ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందని, అలాంటి ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ బీజేపీకి ఈడీకి భయపడుతుందని అనుకుంటే అది కమలం పార్టీ పొరపాటేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సోనియా రాహుల్ పై ఈడీ ఛార్జ్ షీట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇందులో మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొని బీజేపీపై విమర్శలు గుప్పించారు. సో నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశం కోసం స్థాపించింది. దేశవ్యాప్త కులగణన అంటే మోడీ భయపడుతున్నారు. ఏవైతే కనుక బీజేపీ వైఫల్యాలు ఉన్నాయో వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయితే కనుక అన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈడీ ఆఫీస్ ఎదుట అయితే కనుక అంటే నేషనల్ హెరాల్డ్ పత్రికలో మనీ లాండరింగ్ విషయంలో అయితే కనుక సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీకి అయితే కనుక ఈడీ అయితే కనుక ఛార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు నమోదు చేసింది. సో దీంతో 2 రోజుల నుంచి అయితే కనుక కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది తప్పుడు కేసు అని చెప్పేసి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఈడీ ఆఫీస్ ఎదుట అయితే కనుక కాంగ్రెస్ మంత్రులు అలాగే కాంగ్రెస్ నేతలు అయితే ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడతామా అని చెప్పేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది. అంటే దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసింది. అలాంటి ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ బీజేపీకి ఈడీకి భయపడుతుంది అనుకుంటే అది కమలం పార్టీ పొరపాటే అని చెప్పేసి ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయితే కనుక చెప్పారు. ఇంకా సోనియా రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ ను నిరసిస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నది ఏంటంటే బీజేపీ వైఫల్యాలు ఏమున్నాయో వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కేసు అని చెప్పేసి ప్రధానంగా అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక బీజేపీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం బిజీ. ప్రధాని మోడీ అధ్యక్షత కసరత్తు 3 రోజులుగా వరుస భేటీలు. సో బీజేపీ చీఫ్ ఎంపిక అప్పుడు ఇప్పుడు అని అది అలా కొనసాగుతూనే ఉంది. సో అది ఇంకా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అన్నట్టయితే కనుక ఒక వార్త ఇచ్చారు. జాతీయ అధ్యక్షుడిని ఎవరిని నియమించాలా అని ఎంపిక పైన అయితే కనుక ముఖ్యంగా అధిష్టానం బిజీగా ఉంది. మోడీ కసరత్తు చేస్తున్నారు. మోడీ అధ్యక్షుని కసరత్తు చేస్తున్నారు. 3 రోజుల నుంచి కూడా ఈ భేటీలు జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు.